సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని దుర్గి గ్రామంలో శ్రీ సత్యసాయి బాబా మందిరం నందు గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆత్మజ్యోతి అఖండ జ్యోతి భక్తి పురీశ్వర జ్యోతి ఆనంద జ్యోతి జ్యోతి ఆనంద జ్యోతి అద్భుత జ్యోతి పవిత్ర జ్యోతి అక్కడ కింద పెట్టలేవా కింద ఆనంద జ్యోతి అద్భుత జ్యోతి సత్యసాయి జ్యోతి భావ జ్యోతి సత్యసాయి జ్యోతి సత్యసాయి జ్యోతి సాయి జ్యోతి సత్యసాయి జ్యోతి ఆనంద జ్యోతి ఆత్మ జ్యోతి ఆనంద జ్యోతి ఆత్మ జ్యోతి ఆనంద జ్యోతి పవిత్ర జ్యోతి పవిత్ర జ్యోతి రాయి మీద కొట్టలేదు. తృప్తిగా నేను సాధన చేస్తున్నాను అని మీరు అనుకోవలసిన, మీకు అనిపించాల్సిన స్థితి ఉన్నదో వాళ్ళు ప్రపంచము పడుకున్నాక మీ సాధన మొదలు పెట్టండి. జపతో నాస్తి పాతకం. కృషి చేస్తే, కష్టపడితే ఫలితము రాకుండా ఉండదు. జపము చేస్తే పాతకము, పాపం కాదు. మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరితో భయం. ఇప్పుడే అక్కడ పాటలు పాడారు. ఏం పాట పాడారండి? దీపం వెలిగించేటప్పుడు ఎవరు పాడారంతగా? ఏం పాడారు? శక్తై పుత్రమకల్మషం పరాపరాత్మజం వందే సుఖతాపిం తపోనిధిం. ఎవరి వ్యాసుడు? వశిష్ఠుని యొక్క మునిమనుమడు వ్యాసుడు. శక్తి అనేటువంటి ఋషి యొక్క మనుమడు వ్యాసుడు. పరాశరుడు అనేటువంటి వాడి యొక్క బిడ్డ ఈ వ్యాసుడు. భాగవతాన్ని మనకు అందించిన సుఖ మహర్షి యొక్క తండ్రి వ్యాసుడు. ఏది కనపడకుండా ఉన్నప్పుడే భగవంతుడు కనపడదు. మనకు పూజల్లో చివరిలో
ఒక వాక్యం ఉంది, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర రక్ష రక్ష సాయీశ్వర. అంటే ఇంకా నాకు దిక్కు లేదు, అన్నప్పుడు ఓహో నీకు దిక్కు లేదా, నేనే దిక్క, అయితే వస్తున్నా. కాబట్టి ఏమి మీరు వినకుండా ఉండండి, భగవంతుని పాదాల సవ్వడి వినపడుతుంది. ఏది చూడకుండా ఉండండి, భగవంతుని రూపం కనపడుతుంది. కాబట్టి భగవంతుని రూపం కనపడాలంటే దేన్ని చూడకుండా ఉండండి, లోపలికి చూడండి. కాబట్టి కళ్ళు మూసుకోమన్నారు. మరి ఏమి వినకుండా ఉండాలంటే కుదురుతుందా? ఇప్పుడు కుదురుతుందా? కుదరదు. ఎవరెవరు కోడలో మనమడో పిలుస్తాడు అమ్మమ్మ బామ్మ. ఎప్పుడు కుదురుతుంది? లోకమంతా పడుకున్నాక కుదురుతుంది, లేకపోతే లోకము నిద్ర లేవక ముందు కుదురుతుంది. కాబట్టి తెల్లవారు జాములున్నాయే, ఇవి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం. కాబట్టి ఏమన్నారు, జాము అంటే 3 గంటల కాలం, తెల్లవారుజాము అంటే తెల్లవారుజామున 3 గంటల 6 గంటలు. కార్తీక మాసంలో ఎప్పుడు నిద్ర లేస్తామండి? కాబట్టి అమ్మ నాన్నను పరిచయం చేస్తే నాన్న లోకాన్ని పరిచయం ఒకటే కదా వచ్చేది. బస్సు, కాకి, పిల్లి, కుక్క అని చెబుతూ నాన్న లోకాన్ని పరిచయం చేస్తే గురువు భగవంతుణ్ణి పరిచయం చేస్తాడు. భగవంతుని పరిచయం చేసేవాడు ఎవడు? గురువు. కాబట్టి వాడికి సన్మానం జరగాలి. వాడ లౌకిక గురువులు, ఆధ్యాత్మిక గురువులని ఇద్దరున్నారు. లౌకిక గురువు ఎవడు? 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20. ఇది నేర్పేటువంటి ఆయన లౌకిక గురువు. ఆధ్యాత్మిక గురువు ఆత్మ దర్శనం చేయించగలడు, మార్గం చూపిస్తాడు. అబ్బాయి ఇట్లా పోతే ఇప్పుడు నేను వచ్చా, నీకు ఏం చెప్పా? అబ్బాయి కాసేపు భజన చేయండి, భజన అయిపోయినాక కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, ధ్యానం ద్వారా లోపలికి వెళతారు, లోపల ఆత్మ జ్యోతి ఉంది, దాన్ని దర్శిస్తారు అని చెప్పా వెళ్ళిపోతా కాసేపు. ఇప్పుడు చూడాల్సిన వాళ్ళు ఎవరు? ప్రయత్నం చేయాల్సిన వాళ్ళు ఎవరు? నేనేం చూపించలేను, నేను చూసే మార్గం చెప్పా, వెళ్ళే ప్రయత్నం మీరు చేయాలి. ఈ విషయాన్ని కూడా పరమాత్మ చెప్పాడు. ఏ శ్లోకంలో చెప్పాడమ్మా? ఏ శ్లోకంలో చెప్పాడండి భగవద్గీతలో? ఇప్పుడే చెప్పుకున్నాక నేనేదో చేస్తాననుకుంటున్నావేమో, నువ్వు చేతులు బొబ్బలెక్కెట్టు భజన చేసినా నేను దాన్ని పట్టించుకో. ఆత్మానమవసాదై ఆత్మైవ ఆత్మనో బంధు. ఈ ప్రపంచంలో మనకు చుట్టాలు ఎవరండి అంటే ఆత్మైవ ఆత్మలో బంధు. కడుపున పుట్టిన బిడ్డ శ్మశానం దాకా రావచ్చుట. ఇక మిత్రులంతా వస్తారు అక్కడికి, ఫ్రెండ్స్ అంతా. తర్వాత ఎవరు వస్తారండి? అక్కడి నుంచి ఎవరు వస్తారు? కాబట్టి బంధువులు ఎంతవరకు? ఇక్కడే. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు
అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వేరు. ఉన్నటువంటి లౌకిక విద్యను నేర్పేటువంటి గురువుల కోసం మనకు టీచర్స్ డే ఒకటి వస్తుంది. ఎప్పుడు వస్తుందమ్మా ఈ శ్రీదేవి? సెప్టెంబర్. వేసేట్టు ఇక్కడ ఎందుకంటే మన పిల్లలకు ఆ రోజు బడుల్లో బాగా గుర్తు. సెప్టెంబర్ 5వ తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణ గారి రోజు. ఆ రోజు టీచర్స్ డే జరుపుకుంటారు. వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు గొప్పవాళ్ళు భోజనాలు కాబట్టి ఉట్టికెక్కితే కదా స్వర్గానికి ఎక్కేది. ఉన్నాయండి. ఏమిటా లక్షణాలు చూద్దాం. శ్రోత్రియో బ్రహ్మనిష్టాయ ప్రశాంతః సమదర్శనః. గురువు గారు నిష్ఠా గరిష్ఠుడై ఉండాలి. పంపించాను. శ్రోత్రియో బ్రహ్మనిష్టాయ ప్రశాంతః సమదర్శనః. సమదర్శనం అంటే అందరినీ సమానంగా. కాబట్టి 4 మాటలు చెప్తారు. వ్యాసం వశిష్ఠ దత్తారం శక్తై గోత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతిం తపోనిధిం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. అలాంటి వ్యాసుడు పుట్టిన రోజు మనం జరుపుకుంటున్నాం. మరి గురువుకి ఎందుకండి దండగా ఆత్మజ్యోతి. ఈ పాట సత్యసాయి బాబా వారు పాడే పాటే, ఆయన చెప్పింది. కాబట్టి బయట నూనెతో వెలిగించే దీపం గొప్పదా, లోపల ఉన్న జ్యోతి గొప్పదా అంటే ఆయన ఆత్మజ్యోతి, అఖండ జ్యోతి అన్నారు. మరి ఆత్మజ్యోతి కనపడాలంటే ఏం చేయాలి? లోపల ఉన్నది కనపడాలంటే లోపలికి వెళ్ళాలి. వాకిట్లో కూర్చుంటే లోపల ఏం జరుగుతుందో తెలుస్తుందా? కాబట్టి లోపలికి కనపడాలంటే, లోపలికి వెళ్ళాలంటే లోపలికి మిమ్మల్ని తీసుకెళ్ళేటువంటి అనువైన వాతావరణం నిశ్శబ్దము. మీరు నిశ్శబ్దంలో మాత్రమే ఆనందాన్ని అనుభవించగలరు. శబ్దంలో ఆనందం లేదు. ఇప్పుడే మీరు చెట్లు ఎక్కారు, అందరూ భజన చేస్తుంటే ఆనందం ఉందా? మరి భజన ఎందుకు చెయ్యాలి? భజన ఎలా ఉండాలి? భజన భజన బినా సుఖ శాంతి నహి, హరినామ బినా ఆనంద నహి. హరినామాన్ని భజన చెయ్యాలి. ఎంతసేపు? రోజు 5 నకారాంతములు సాధన చెయ్యమని శాస్త్రం చెబుతుంది. అంటే నకారంతో ముగిసేటువంటి పదాలు 5 ఉన్నాయి. చాలా ఉన్నాయి, మన శాస్త్రాలు 5 చెప్పినాయి. స్నానం చేయాలిట, గానం చేయాలిట, ధ్యానం చేయాలిట, జ్ఞానాన్ని సంపాదించాలట, దానం చేయాలిట. 5 ఉన్నాయండి. రోజు స్నానం చేస్తున్నాంగా, స్నానం చేసి వచ్చాం అందరం. తర్వాత గానం చేశాం. పాడండి, ఇప్పటిదాకా పాటలు పాడండి. ఈ గానం చేసిన తరువాత ధ్యానం చెయ్యాలి. ఇది జరగటల్లా సత్యసాయి సంస్థలలో ధ్యానం జరగటల్లా. మరి ఈ ఊరు సుబ్బారావు చెబుతా, నేను ఇప్పుడు మళ్ళీ పోయేటప్పుడు చెబుతా. రోజు భజనకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. రోజు భజనకు వచ్చేవాడు. గుర్తు పెట్టుకోండి, మీరు భజనలో ఆనందం పొందాలంటే కేవలం భజన చేసి వెళ్ళిపోతే పొందలేరు. ఎవరిని భజించాలో
వారిని ధ్యానం చేస్తే మీకు ఆనందం వస్తుంది. ఎలా చేయాలండి? ఏమీ లే, భజన చేయండి. ఒక అరగంట భజన పెట్టుకోండి. రోజు అరగంట భజన, 15 నిమిషాలు ధ్యానం. ఇప్పటిదాకా నీవే తల్లివి, నీవే తండ్రివి, నువ్వే మా గురువు, నువ్వే దైవం అంటూ పాడాం. అయిపోయినాక అందరూ ఒక్కసారి ఓంకారం చేయండి. చేసి స్వామి ఫోటో చూడండి. స్వామి ఫోటో చూసి కళ్ళు మూసుకోండి. 15 నిమిషాలు అయిపోయినాక ఎవరో ఒకరు ఓంకారం చేసే బాధ్యత తీసుకోండి. ఆ ఓంకారంతో కళ్ళు తిరగండి. అప్పటిదాకా ఏం చేయాలి? కళ్ళు మూసుకున్నాం, ఆ పటాన్ని చూసి కళ్ళు మూసుకున్నాం. లోపల ఇక్కడ చూసిన ఫోటోను ఇక్కడ చూడండి. వారి ఆశీస్సులు మీ అందరి మీద సమంగా ప్రసరించాలని, అందరికీ సద్బుద్ధి కలగాలని, సద్గురువు యొక్క ఆశీస్సులు మీ అందరికీ సమంగా అందాలని, మీరందరూ జ్ఞానవంతులు కావాలని కోరుకుంటూ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా की सच्चिदानंद सद्गुरु श्री साईनाथ महाराज की, व्यास भगवान की स्वस्ति. అట్లా ఆపమ్మా, ఇంకా పాటలే ఉండవు, అయిపోయింది. కృష్ణమూర్తి కనబడుతుంది. ఎందుకంటే మౌనంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది బజారు. అప్పటిదాకా గందరగోళంగా భజన చేశాం, కంజర్లు కొట్టాం, తాళాలు కొట్టాం. 15 నిమిషాలు మౌనంగా స్వామిని ధ్యానం చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందో మళ్ళా మీరు నాకు ఫోన్ చేసి చెబుతారు. ఇది సత్యం. ఇక్కడ స్వామిని తలచుకొని కూర్చున్న తర్వాత ఎవడు వాడంతర వాడు ఏం మాట్లాడాడు. స్వామి మాట్లాడించిందే మాట్లాడతాడు. ఇప్పుడు స్వామి మాట్లాడిస్తున్నారు. ఏం చెబుతున్నారు? 15 నిమిషాలు నన్ను ఇక్కడ కూర్చోబెట్టమను. మరి ఆత్మజ్యోతి అన్నారుగా, నేను ఇక్కడ కూర్చుంటా వచ్చి. నేను ఇక్కడ కూర్చుంటే ఎంతో ఆనందం ఉంటుంది వాడికి. నేను వాడి ఇంట్లో కూర్చుంటే ఐశ్వర్యం ఉంటుంది, కానీ వాడి ఒంట్లో కూర్చుంటే ఆనందం ఉంటుంది. ఎప్పటి నుంచో మొదలు పెడతారు ఈ ధ్యానం? మరి రోజు పల్లెకి వచ్చేవాళ్ళు మగవాళ్ళు కన్వీనర్ ఎవరు? మా సుబ్బారావేనా? ఎవరన్నా మారారా? ఇప్పుడు ఎవరు? వేరే వాళ్ళు. ఆ కన్వీనర్ గారికి చెప్పండి, అయ్యా ఇట్లా మొదలు పెట్టమన్నారు స్వామి. మరి ఒక ఆయన మూర్తి గారిని ఒక ఆయన వచ్చాడు, ఆయన ద్వారా చెప్పారని చెప్పండి. మీరందరూ చేసి చూడండి, నాకు ఫోన్ చేసి మీరు ధన్యవాదాలు చెబుతారు. కాబట్టి స్నానం చేయాలి, గానం చేయాలి, ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం ఎలా సంపాదించాం? ఇప్పుడు మనం జ్ఞానం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఎవరిస్తారు ఈ జ్ఞానాన్ని అంటే
మీకు తెలియని విషయాన్ని తెలిసిన వాడు జ్ఞానాన్ని ఇవ్వగలడు. వాణ్ణే ఈ లోకంలో గురువు అంటారు. మనకు తెలియని విషయాన్ని మనకు చెప్పే ఆయన గురువు. ఏమిటండి గురువు గొప్పతనం? ఈరోజు గురువుల పండగ. గురువు గారిని పూజించుకోవడం, గురువు గారిని సన్మానించడం, ఇట్లాంటివన్నీ చేసేటువంటి పండగ. కానీ నిజానికి ఇది వ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు. వ్యాస పూర్ణిమ అంటారు, వాడు వ్యాస జయంతి అంటారు. ఈశ్వరు ప్రేమ ఇందాక వచ్చింది పాట. రామురహి కృష్ణ కరి జో రాష్ట్ర महावीर नानक कोई भी नाम जपो रे मनुआ ईश्वर प्रेम है। मनुआ कोई भी नाम जपो रे मनुआ ईश्वर प्रेम है। ప్రేమ ఈశ్వర ఎంత బాగుందండి ఈ పాట.